హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు అయితే మేము ఒక చిలకని అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసాము. అది వాళ్ళ ఎలాంటి అమ్మ పరిస్థితిలో వచ్చింది, ఉందంటే దాని తీసుకెళ్తలేదు నాకు కాలు తెలీదు. ఇరిగిపోయింది. వాళ్ళమ్మ అక్కడ కనబడుతుంది ఒక చిలుక, మధ్యాహ్నం అదే ఆ 12, చిలకమ్మ. 1 గంట ఆ దాన్ని టైం తీసుకెళ్ళడానికి కల్లా కానీ ఎలా తీసుకెళ్ళాలని పడిపోయింది చిలుక ఆలోచిస్తూ పిల్ల. పైకి కిందకి కొమ్మల వాళ్ళ మీద అమ్మేమో తిరుగుతుంది, కానీ ఇంటికెళ్ళే దానికి ఎలా టైంకి వచ్చింది. తీసుకెళ్ళాలో ఆలోచన లేదు. అందుకని చెప్పేసి మేము దానికి అందేలాగా కొంచెం పైనే పెట్టాము. ఆ చిలక పిల్లేమో కొద్దిగా నడవగలుగుతుంది కానీ ఎగరలేకపోతుంది. అలా నడుస్తూ అక్కడ గోతులో పడింది. మరి దానిని తీస్తే మళ్ళీ వాళ్ళ అమ్మ ఎగిరిపోతుందేమోనని మేము అయితే దూరంగానే ఉన్నాము. దానికి తెలియకుండా మెల్లగా వీడియో తీస్తున్నాము. అది మాత్రం ఆ చిలుకను తీసుకెళ్ళలేదు. తెచ్చి కడిగేసుకోవచ్చు కదా. ఆడుతున్నాయి ఏ నువ్వు కిందకి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లని పిలుస్తుంది. దాని పిల్లని ఎలా తీసుకెళ్ళాలా అని అది దాని తపన చూడండి. అరిసే పిచ్చి పిచ్చగా అరిసే చేస్తానంత ఏం లేకుండా. ఏం చేస్తా ఆగినా ఇటు అమ్మా. మీరైతే ఏం చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము చేసింది రెడ్ రంగు కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్క్రోల్ చేసి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏముందో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి అక్కడ కనబడుతున్న చిలకే, అది మేము కట్టాము, పింక్ కలర్ లో కనబడుతుంది. దాన్ని మార్నింగ్ నుంచి ఆ చిలక మేము ఎంత పైకి పెట్టినా అది అలాగే పడిపోతుంది. మేము మళ్ళీ తీసి పెడతాము. తీసుకెళ్ళాలని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దేవుడికి మొక్కుకోండి.